మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంబర. ఈ సినిమా గత సంక్రాంతికి రావాలి, కానీ షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. విశ్వంబర నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర ట్రోల్స్ వచ్చాయి. దీంతో మూవీ యూనిట్ వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి మళ్ళీ రీషూట్, విఎఫ్ఎక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి సినిమాకు ట్రోల్స్ రాకూడదు అని గట్టిగానే డిసైడ్ అయ్యారట టీం. దీంతో విఎఫ్ఎక్స్ బడ్జెట్ భారీగా పెంచారట. విశ్వంబర సినిమాకు బెస్ట్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇవ్వడానికి అనుకున్న బడ్జెట్ కంటే ఇంకా పెంచారని తాజా సమాచారం. మొదట విఎఫ్ఎక్స్ కు దాదాపు 50 కోట్లు అనుకున్నారట. కానీ ట్రోల్స్ చూసి ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వాలని ఇంకో 25 కోట్ల వరకు బడ్జెట్ పెంచారట. దీంతో కేవలం విశ్వంబర విఎఫ్ఎక్స్ బడ్జెట్ మాత్రమే 75 కోట్లు దాటిందట. ఇక సినిమా బడ్జెట్, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ ఇవన్నీ కలిపితే టోటల్ విశ్వంబర బడ్జెట్ ఎంత అవుతుందో అంత రిటర్న్ వస్తుందా అని సందేహం కూడా మొదలైంది. ఇప్పటికే సినిమా వాయిదా పడింది. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన శ్రీరాముడిపై పాట భారీ ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్ సినిమా నిర్మిస్తోంది. విశ్వంబర దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు బడ్జెట్ రికవరీ గురించి ఆలోచించకుండా విఎఫ్ఎక్స్ టీమ్స్ కు టైం కన్స్ట్రైన్స్ పెట్టకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారట. ఈ భారీ విజువల్ ఫ్యాంటసీకి అవసరమైన అన్ని వనరులు కల్పించారని సమాచారం. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పని చివరి దశకు చేరుకుంది. అన్ని స్టూడియోల పని పూర్తయిన తర్వాత ఫైనల్ క్వాలిటీ చూసి రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమ మాంద్యాన్ని ఎదుర్కొంటున్నా కూడా ఇలా కంటెంట్ మీద నమ్మకంతో పెద్దదైన విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేయడమే గొప్ప విషయం. విశ్వంబర సినిమా చరణ్, చిరంజీవి అభిమానులకే కాకుండా తెలుగు సినిమా పరంగా కూడా గ్లోబల్ గా ఓ కొత్త చాప్టర్ ప్రారంభించనుంది. ఈ రేంజ్ లో మన సినిమాలు రూపొందుతుంటే ఇండియన్ సినిమాల ఖ్యాతి మరింత పెరుగుతుండడంలో సందేహం లేదు. హాలీవుడ్ సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. దీంతో దేశంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో విశ్వంబర ఒకటిగా నిలిచింది. ఇందులో కారణ జన్ముడిగా చిరంజీవి కనిపిస్తారట. విశ్వంబర అనే లోకానికి కారణ జన్ముడిగా పుట్టిన ఓ మహానుభావుడికి మధ్య సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా కథ అని సమాచారం. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అసికా రంగనాథ్, ఈషా చావ్లా, సురభి పురాణిక్, కునాల్ కపూర్ నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.